జై శ్రీరామ. అత్యంత విశేషమైనటువంటి చార్ధామ్ యాత్రలో భాగంగా నిన్నటి రోజున గురువారం రోజున హరిద్వార్లో ఉన్నటువంటి క్షేత్రాలు విశేషమైనటువంటి చండీ అమ్మవారు, మానసాదేవి, అధిష్టాత్రి అయినటువంటి మాయారూపిణి, దక్షేశ్వరుడు, గంగాహారతిని దర్శించుకున్న తర్వాత ఇప్పుడు కేదార్నాథ్ బయలుదేరుతూ మధ్యలో ఉన్నటువంటి మహోద్ధృతంగా ప్రవహిస్తున్నటువంటి గంగానదీ తీరంలో గంగానదీ తీరంలో ఒక వంటశాల చూసుకుని వంట చేసుకుంటూ అక్కడ ఆగాము. దానిలో భాగంగా శ్రీ గంగాదేవి ఋషికేశులో పరవళ్ళు తొక్కుతూ హరిద్వార్లోకి ప్రవేశించి అక్కడి నుంచి వారణాసి గుండా అమ్మవారు గంగామాత ప్రవహిస్తున్నటువంటి సమయం. దానిలో భాగంగా ఋషికేశులో కొండల మధ్య అత్యద్భుత సౌందర్య భగవత్ సృష్టిలో ప్రకృతి అంటాం, అటువంటి ప్రకృతి మాత జగన్మాత ప్రకృతి స్వరూపంగా వెలసిల్లినటువంటి కొండల మధ్యలో చక్కగా నదీ ప్రవాహ వీక్షణతో శోభాయమానంగా ఉంది తిలకించడం. ఓం ఋషికేశాయ నమః అన్నట్టు కేశవనామాలలో వచ్చేటువంటి ఋషికేశుడు ఇక్కడ స్వామి అధిష్టానంగా ఉంటాడు. హరికి ప్రవేశించడానికి ద్వారం నుంచి ఋషికేశ్లోకి ప్రవేశించి అక్కడి నుంచి కేదార్ ప్రయాణం కొనసాగుతుంది. దానిలో భాగంగా మధ్యలో కొండల నడుమున గంగాదేవిని సందర్శించేటువంటి సమయం అన్నమాట. అందరూ దర్శించుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ.